గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన లాస్ట్ క్లాస్లో చాప్టర్ 6 సగం చెప్పుకున్నాం, అవునా? హాఫ్ పోర్షన్ మనం కంప్లీట్ చేసాం. గుర్తుందా లెసను? టెక్స్ట్ బుక్ చదివారు అందరూ? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ? ద ఎంపరర్స్ న్యూ క్లోత్స్. టైటిల్ ఏంటి? లెసన్ పేరేంటి? ఎంపరర్స్ న్యూ క్లోత్స్. ఆ చక్రవర్తికి ఏమంటే చాలా ఇష్టం. ఆయనకి హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ న్యూ క్లోత్స్. ఆయనకి కొత్త బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎంతసేపు ఇంకా దేశాన్ని కాపాడడం, వాటి రక్షణ, సైనికులు ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, వాటిని పట్టించుకోవడం మానేసి ఆయన ఎంతసేపు ఏం చేసేవారు? కొత్త బట్టలు, ఆ కొత్త బట్టలు ధరించడం, తన డ్రెస్సింగ్ రూమ్లో ఉండి గంటకు ఒక కోటు విప్పడం, గంటకు డ్రెస్ వేసుకోవడం, చూసుకోవడం, అదే ఆయనకి బట్టలంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా అదే చేసేవాడు ఆయన. ఒకసారి ఆ రాజ్యానికి ఎవరు వచ్చారు? 2 క్రూక్స్, 2 మోసగాళ్ళు వచ్చి ఏం చెప్పారు? మేము బట్టలు చాలా బాగా తయారు చేస్తాము, మేము మాకు కొంచెం దారం అది ఇస్తే మేము మంచి మంచి బట్టలు తయారు చేసి మీకు ఇస్తాము. దే ఆర్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అంటే ఎవరికి ఇన్విజిబుల్? ఎవరికి కనిపించవు? దోస్ హూ ఆర్ ఫూల్స్. ఎవరైతే ఫూలిష్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళకి మేము చేసే మంచి బట్టలు కనిపించవు. మీ రాజ్యంలో ఎవరైతే స్మార్ట్ అండ్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము తయారు చేసిన బట్టలు కనిపిస్తాయి అని చెప్పి క్రూక్స్ రాజుగారిని నమ్మించారు. నమ్మించి ఏం చేశారు? ఒక 2 లూమ్స్ అంటే క్లాత్ వీవ్ చేసే మిషన్స్, ఆ మిషన్స్ పెట్టి వాళ్ళు దాని మీద బట్టలు నేస్తున్నట్టుగా నటించేవారు అనమాట. కానీ అక్కడ ఏమీ ఉండేవి కాదు. అలాగే ఫస్ట్ రాజుగారు ఏం చేశారు? ఎంపరర్ ఏం చేశాడు? ఫస్ట్ ఎవరిని పంపించారు? ఆ రాజ్యాల్లో వాళ్ళ మినిస్టర్ని, ఆ బట్టలు ఎలా తయారవుతున్నాయో ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పి పంపించారు. ఆ మంత్రి గారికి కనిపించినాయా? కనిపించలేదు ఆ బట్టలు. అవునా? ఎందుకని కనిపించలేదు? వాళ్ళిద్దరూ మోసగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా బట్టలు నేస్తున్నారా? నేయట్లేదు, వాళ్ళు నేస్తున్నట్టుగా నటిస్తున్నారు. కాబట్టి ఆ మంత్రి గారికి కనిపించలేదు. తర్వాత ఇంకొక మినిస్టర్ వెళ్ళాడు. అవునా? రాజుగారు ఇంకొక మినిస్టర్ని పంపించారు. ఫస్ట్ వెళ్ళిన మంత్రి ఏం చెప్పాడు? అబ్బా చాలా బాగున్నాయి, బట్టలు బాగా తయారు చేస్తున్నారని చెప్పారు. ఎందుకని? ఆయన అప్పటి వరకు చాలా తెలివైన వాడిని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఏమీ కనిపించలేదని చెప్తే నన్ను అందరూ ఫూల్ అనుకుంటారు, అందుకని బాగున్నాయి, బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి డ్రెస్ అని చెప్పి రాజుగారికి చెప్పాడు. తర్వాత ఇంకొకళ్ళని పంపించారు. వాళ్ళు వెళ్ళి ఆ మినిస్టర్ ఏం చెప్పాడు? ఆయన కూడా బట్టలు బాగా తయారు చేస్తున్నారు, ఇంకొంచెం గోల్డ్, ఇంకొంచెం థ్రెడ్ పంపించమన్నారని చెప్పారు. అవునా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 94 చూడండిమా. The emperor was pleased with the minister's report. He sent at another trusted official to see the cloth. He looked, but as the looms were empty, he also could not see anything. But out of the fear of being called unfit, he too praised the material he could not see. He used the best adjectives to praise the cloth. ఆ సెకండ్ మినిస్టర్, రెండోసారి తర్వాత పంపించిన మినిస్టర్ కూడా ఏం చెప్పాడు? అమ్మో, నేను కూడా వెళ్ళి నాకు బట్టలు కనిపించట్లేదంటే నన్ను ఫూల్ అనుకుంటారు అందరూ అని చెప్పి ఆయన అబ్బా బట్టలు చాలా బాగున్నాయని చెప్పి ఆయన కూడా రాజుగారికి వచ్చి అబద్ధం చెప్పారు. Now the emperor wanted to see it himself and made his way to the weavers. He found them weaving without a thread in their looms. Oh, what a sight that was! Magnificent, said the 2 officials who had already been. Just look, your majesty, what colors, what design. What's this? Thought the emperor. I can't see anything. This is terrible. Fearing what everyone would think of him, he quickly said, oh, it's very pretty. ఆ తర్వాత 2 మంత్రులు వెళ్ళొచ్చేసిన తర్వాత రాజుగారు ఏం చేశాడు? తానే స్వయంగా వెళ్ళి అక్కడ నేసే బట్టలన్నీ చూసి ఎలా చేస్తున్నారో ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు రాజుగారు వచ్చాడు. Now the emperor wanted to see it himself and made his way to the weavers. He found them weaving without a thread in their looms. Oh, what a sight that was. ఆ రాజుగారు వెళ్ళారు. అక్కడ ఏమీ లేనప్పుడు ఎవరు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ఏం కనిపించదు కదా. రాజుగారు వెళ్ళిన తర్వాత కూడా రాజుగారికి కూడా ఏమీ కనిపించలేదు. ఆ లూమ్ మిషన్ మీద చూశారు. అక్కడ దారాలు కానీ డ్రెస్ కానీ ఏమీ కనిపించలేదు రాజుగారికి. రాజుగారు అయమయంలో పడ్డాడనమాట. బాగున్నాయని చెప్పాలా, కనిపిస్తున్నాయని చెప్పాలా, కనిపించట్లేదని చెప్పాలా, ఏం చెప్పాలని ఆయన ఆలోచించుకుంటున్నాడు. Magnificent, said the 2 officials who had already been. Just look, your majesty, what colors, what design. రాజుగారితో పాటు వెళ్ళిన 2 కూడా అబ్బా మ్యాగ్నిఫిసెంట్, వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్, చాలా బాగున్నాయి అని చెప్పారు. ఇప్పుడు నన్ను కనిపించలేదని చెప్తే నన్ను ఏమనుకుంటారు, నేను ఫూల్ అనుకుంటారని రాజుగారు భయపడుతున్నారంట.
అని రాజుగారు ఏం చేశారు, వాట్స్ దిస్ థాట్ ద ఎంపరర్, ఐ కాంట్ సీ ఎనీథింగ్, దిస్ ఈజ్ టెర్రిబుల్. Fearing what everyone would think of him, he quickly said, oh, it's very pretty. వాళ్ళందరూ అలా అంటే రాజుగారు ఏమనుకున్నారు, ఇప్పుడు నేను కనిపించట్లేదని చెప్తే వీళ్ళందరూ నన్ను పెద్ద ఫూల్ అనుకుంటారని చెప్పి రాజుగారు కూడా అబ్బా వావ్ చాలా బాగున్నాయి, వాట్ ఏ ప్రెట్టి క్లాత్, ఎంత బాగున్నాయి ఈ డ్రెస్లు అని చెప్పి రాజుగారు కూడా పొగడడం మొదలుపెట్టారు. ఆల్ హిస్ మెన్ స్టాండింగ్ విత్ హిమ్ ఇన్ ద రూమ్ జాయిన్డ్ ఇన్. Oh, it's very pretty. Everyone asked the emperor to wear the beautiful clothes to his next procession. He agreed and the two crooks spent the whole night pretending to finish the weaving. వాళ్ళిద్దరు నటిస్తున్నారనమాట. ఆ రాజుగారు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్తే ఆ రాజుగారు కూడా బాగున్నాయని అబద్ధం చెప్పారు, కనిపిస్తున్నాయని. వాళ్ళందరూ రాజుగారు కూడా వచ్చిన వాళ్ళందరూ అన్నారు, ఈసారి నెక్స్ట్ మీటింగ్ ఆ రాజుగారిని చూడడానికి వచ్చే జనాలందరూ చూడడానికి వచ్చినప్పుడు ఈసారి నెక్స్ట్ మీటింగ్లో రాజుగారు ఈ బట్టలు వేసుకోండి మీకు చాలా బాగుంటాయని వాళ్ళందరూ పొగడ్డం మొదలుపెట్టారు. నెక్స్ట్ డే ప్రిటెండింగ్ టు షో ద క్లోత్స్ టు ద ఎంపరర్ దే సెడ్, దీస్ ఆర్ ద ప్యాంట్స్ అండ్ హియర్ ఇస్ ద కోట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ లైట్ యాజ్ ఏ స్పైడర్స్ వెబ్. తర్వాత రోజు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి అబ్బాయి ఈ బట్టలు చాలా బాగున్నాయి, అన్నీ కూడా స్పైడర్ వెబ్, అంటే స్పైడర్ వెబ్ ఎలా ఉంటుంది, తీగలాగా చాలా లైట్గా ఉంటుంది. అలాగా కనిపించకపోయినా ఆ క్రూక్స్ ఏం చేశారు, చేత్తో పట్టుకున్నారు, అక్కడ ఏమీ లేదు అసలు. అయినా సరే చాలా బాగున్నాయి మీరు వేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పి రాజుగారిని నమ్మించారనమాట. ద ఎంపరర్ అండర్స్టాండ్ అండ్ ద క్రూక్స్ ప్రిటెండెడ్ టు పుట్ హిజ్ న్యూ క్లోత్స్ ఆన్ హిమ్. దెన్ ఏ మినిస్టర్ అనౌన్స్డ్, యువర్ మెజెస్టీ క్యారేజ్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. అంటే ఆ బట్టలు వేసుకొని రాజుగారు బయట జనాలను చూడడానికి వస్తారని ఆ క్రూక్స్ ఇద్దరు ఏం చేశారు, నటించేస్తున్నారనమాట. ఆ బట్టలు తీసుకొచ్చి రాజుగారు వేసుకోండి అంటే రాజుగారు వేసుకున్నట్టుగా రాజుగారు వేసుకుని బయటకు వచ్చారు. ఎవరో వచ్చి, యువర్ మెజెస్టీ క్యారేజ్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, మీకోసం రథం సిద్ధంగా ఉంది, రండి జనాలను చూడడానికి వెళ్దాం, ఈ కొత్త బట్టలు వేసుకుని రండి అని చెప్పి పిలిచారు. వెల్, ఐ ఆమ్ రెడీ, ద ఎంపరర్ సెడ్ అండ్ టర్న్డ్ అగైన్ for one last look in the mirror saying, it's a good fit, isn't it? He stood there without his coat and trousers. ఆయన ఏం వేసుకున్నాడు, క్రూక్స్ ఏమీ తీసుకురాలేదు, వాళ్ళు జస్ట్ వేసేసామని చెప్పి నటించారు అంతే. రాజుగారు అక్కడ డ్రెస్ వేసుకున్నారా చూడండి, కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా? పైన కోట్ కానీ షర్ట్ కానీ ఏమీ లేదు, కోట్ కానీ ప్యాంట్ కానీ ఏమీ లేదు. ఇక్కడ చూడండి కనిపిస్తున్నారు. అందరూ ఆ నిజం చెప్తే ఎక్కడ మమ్మల్ని ఫూల్ అనుకుంటారో అని చెప్పేసి ఎవ్వరూ నిజం చెప్పట్లేదు. అది రాజుగారికి కూడా తెలుసు. కానీ ఆయన ఏం చేశాడు, ఆ క్రూక్స్ తెచ్చిన డ్రెస్ వేసుకున్నట్టు నటించి ఒకసారి నేను అద్దంలో చూసుకుంటాను, నా డ్రెస్ నాకు ఎలా కనిపిస్తుందో అని చెప్పి ఆయన ఒకసారి అద్దంలో చూసుకున్నాడంట. ఎవ్రీవన్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ద విండోస్ సెడ్, everyone on the streets and the windows said, oh, how fine are the emperor's new clothes. Nobody could actually see anything. అందరూ ఆ రోడ్డు మీద రాజుగారిని చూసి అబ్బా బట్టలు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు, కానీ ఎవ్వరికి రాజుగారి బట్టలు కనిపించట్లేదు. సడన్లీ ఏ చైల్డ్స్ లౌడ్ వాయిస్ వాజ్ హియర్డ్, బట్ హీ హ్యాస్ నాట్ గాట్ ఎనీథింగ్ ఆన్. అండ్ వన్ పర్సన్ విస్పర్డ్ టు అనదర్ వాట్ ద చైల్డ్ హ్యాడ్ సెడ్, he has not got anything on. A child says he has not got anything on. Suddenly a child's loud voice was heard. అప్పుడు ఆ గుంపులోంచి ఒక అబ్బాయి, ఒక చిన్న పిల్లాడు గట్టిగా అరిచాడంట. ఎవరికి వినబడలేదు ఏమన్నాడు, బట్ హీ హ్యాస్ నాట్ గాట్ ఎనీథింగ్ ఆన్. ఏమని అరిచాడు, ఆయన ఏమీ వేసుకోలేదు కదా బట్టలు అని అరిచాడంట. అండ్ వన్ పర్సన్ విస్పర్డ్ టు అనదర్ వాట్ ద చైల్డ్ హ్యాడ్ సెడ్. ఆ పిల్లాడు ఏమన్నాడు అందరూ గుసగుసలాడుకుంటున్నారు. He has not got anything on. A child says he has not got anything on. ఆయన బట్టలు ఏం వేసుకోలేదు, పైన ఏం వేసుకోలేదని ఆ అబ్బాయి అరుస్తున్నాడు. బట్ he has not got anything on. The whole town cried out at last. ఆ అబ్బాయి చెప్పేసరికి మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం వచ్చిందనమాట. అంటే ఎవరికి కనిపించట్లేదని అప్పుడు తెలిసింది. అంటే నాకే కనిపించట్లేదేమో, నేనే ఫూల్ అనుకుని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయి నిజం చెప్పేసరికి అప్పుడు అందరూ బయటపడ్డారు. అప్పుడు అందరికీ తెలిసింది ఎవరికి కనిపించట్లేదు ఈ డ్రెస్ అని. అప్పుడు అందరూ ఒకసారి అరవడం మొదలుపెట్టారు. ద ఎంపరర్ షివర్డ్ ఫర్ హీ న్యూ దే వర్ లైట్, బట్ హీ థాట్ దిస్ ప్రొసెషన్ హ్యాస్ గాట్ టు గో ఆన్.
So he walked more proudly as his officers held his clothes train that was not there at all. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఈ బట్టలు చాలా లైట్గా ఉన్నాయి, ఎవరికి నిజంగానే కనిపించట్లేదు అని అప్పుడు ఆయనకి అర్థమైందనమాట. ద ఎంపరర్ షివర్డ్ ఫర్ ద న్యూ దేవర్ రైట్. అంటే రాజుగారికి అప్పుడు అర్థమైంది నేను కూడా కరెక్టే, నాకు కూడా ఈ బట్టలు కనిపించట్లేదు. అంటే ఆయన కూడా ఏమనుకున్నాడు, నేను కూడా ఫూలే అని అనుకుంటే అందుకే నాకు ఈ బట్టలు కనిపించట్లేదు అనుకున్నాడు. అవునా? అప్పుడు వీళ్ళందరూ చెప్పేసరికి రాజుగారు ఏమనుకున్నారు, రాజుగారికి అప్పుడు అర్థమైంది అంటే నేను కూడా కరెక్టే, నాకు కూడా ఈ బట్టలు కనిపించలేదు, వాళ్ళు నన్ను మోసం చేశారు అని అప్పుడు రాజుగారికి అర్థమైంది. But he thought this procession has got go on. So he walked more proudly as his officers held his clothes train that was not there at all. వాళ్ళందరూ అబద్ధం చెప్పేసరికి ఆయన నిజంగానే ఆ బట్టలు ఉన్నాయనుకున్నారు. కానీ ఆ బట్టలు ఎవరికైనా కనిపించినాయా? ఎవ్వరికీ కనిపించలేదు. అప్పుడు ఆయన గర్వంగా ఫీల్ అయ్యాడు అనమాట. అమ్మయ్య, నాకు కూడా నేను తెలివైన వాడిని, నాకు కూడా కనిపించలేదు, కానీ అందరిలాగే నేను నటించాను అని ఆయన అనుకున్నాడు. ఆ చిన్న బాబు చెప్పకపోతే ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. ఎందుకని పెద్దవాళ్ళందరూ చెప్పలేదు? వాళ్ళందరూ రాజుగారికి భయపడుతున్నారు. అలాగే వాళ్ళు ఏం చెప్పారు క్రూక్స్, ఇవి ఎవరైతే స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఫెలోసో, తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. అవునా? అందుకని వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అమ్మో మేము ఇంత మంచి జాబ్స్లో ఉన్నాము, మినిస్టర్ లెవెల్లో ఉన్నాము, మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారని ఆ మినిస్టర్లు ఇద్దరు అబద్ధం చెప్పారు. అలాగే రాజుగారి పక్కన ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెప్పారు. ఏమని? మాకు కనిపిస్తున్నాయి అని. కనిపించట్లేదు అని చెప్తే ఏమవుతారు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అవుతారు. అవునా? అందుకని చెప్పి వాళ్ళందరూ అబద్ధం చెప్పారు. కానీ ఒక చిన్న బాబుకి అదేమీ తెలియదు. ఎందుకని తెలీదు? వాళ్ళు తెలివైన వాడా తెలివి తక్కువ వాడా, వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఇంత జరుగుతుంది అనేది ఆ బాబుకి తెలియదు. ఆ బాబుకి అసలు రాజుగారు అంటే తెలియదు, రాజుగారు ఏం చేస్తారన్న భయం లేదు. మెయిన్ భయం లేదు. అందుకని ఆ అబ్బాయి ఏం చెప్పగలిగాడు? ధైర్యంగా ఆ రాజుగారు బట్టలు వేసుకోలేదు. ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడు, రాజుగారు అంటే ఆయన ఒక పర్సన్ అని అనుకుంటున్నాడు. అవునా? పర్సన్ అని అనుకుంటున్నాడు. కాబట్టి తను ధైర్యంగా చెప్పగలిగాడు. అర్థమైందా? అందుకని తను ధైర్యంగా చెప్పగలిగేసరికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయికి వంతపాడారు. మాకు కనిపించట్లేదు, నిజంగానే రాజుగారు ఏమి బట్టలు వేసుకోలేదు అని. అలాంటి డ్రెస్ ఉంటుందా అసలు? అలాంటి డ్రెస్సులు ఉండవు. కాకపోతే రాజుగారు మోసపోయారు. ఎందుకని? రాజుగారికి బట్టలంటే బాగా పిచ్చి కాబట్టి. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ క్లోత్స్. ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతోనే వాళ్ళు రాజుగారిని మోసం చేయగలిగారు. అంటే మనకి బాగా ఇష్టమైంది ఏదైనా సరే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎవరైనా చెప్తే మనం కూడా అలాగే నమ్మి మోసపోకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్. మనం ఫస్ట్ వాటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అవర్ సెల్ఫ్. మన సొంతంగా మనం కొంచెం నేర్చుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళ మాటలు వినకూడదు. మనం మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలియని వాళ్ళు చెప్పినప్పుడు అసలు నమ్మకూడదు. తెలిసిన వాళ్ళు చెప్పారనుకోండి, అది మనం విని అది నిజమా కాదా అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? అంతేగాని తెలియని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు అస్సలు నమ్మకూడదు. తెలియని వాళ్ళు చెప్పినా తెలిసిన వాళ్ళు చెప్పినా సరే ఫస్ట్ అది కరెక్టా కాదా అన్నది వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్. మనం దాన్ని తెలుసుకోగలగాలి. ఓకేనా? అది ఆ రాజుగారిని మోసం చేసి రాజుగారు మోసపోయినట్టే మనం కూడా మోసపోకూడదు. అందుకని ఈ లెసన్ మీరు నేర్చుకునేది. ఓకేనా? అర్థమైందా అందరికీ లెసను? ఓకేనా? నౌ పేజ్ నెంబర్ 96. పేజ్ నెంబర్ 96. 96లో ఏమున్నాయి? పారాగ్రాఫ్ ఉంది చూడండి. ఇన్ ప్రాక్టీస్ జోన్ 1. ప్రాక్టీస్ జోన్ 1లో పారాగ్రాఫ్ ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ స్టోరీ చదవాలి. ఈ లెసన్లోదే ఒక స్టోరీ. ఈ స్టోరీ చదివి కిందన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలంట. ఓకేనా? ఈ కిందన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ రాయగలిగితే రాయండి, లేదంటే నేను వాట్సాప్లో పెడతాను. వాట్ ఈస్ ఫస్ట్ వన్? వాట్ వాజ్ ద ఎంపరర్ ఫాండ్ ఆఫ్? ఎంపరర్కి ఏమంటే బాగా ఇష్టం. నెక్స్ట్, వాట్ డిడ్ హీ డూ టు బీ వెల్ డ్రెస్డ్? మంచిగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి, మంచి బట్టలు వేసుకొని చేయడానికి ఏం చేసేవాడు ఆయన? మంచి బట్టలు, ఎప్పుడూ తను మంచి బట్టలే వేసుకోవాలి. అందుకని ఏం చేసేవాడు ఆయన? హీ స్పెంట్ ఆల్ హిజ్ మనీ ఆన్ క్లోత్స్.
మొత్తం డబ్బులన్నీ కూడా బట్టలకే ఖర్చు పెట్టేసేవాడు ఆయన. వేర్ డిడ్ హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ హిస్ డే? ఆయన మొత్తం డే అంతా ఎక్కడ స్పెండ్ చేసేవారు? రాజ్యాల్లో ప్రజలకి ఏం కావాలో చూసేవారా? రాజ్యంలో సైనికులకి ఈ రాజ్యాన్ని కాపాడాలి, ఎవరి మీదైనా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులకి ఏం సదుపాయాలు కల్పించాలి అని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రాజ్యం అలా కొనసాగుతుందంతే. ఈయనంతసేపు ఎక్కడుండేవాడు? కొత్త బట్టలు వేసుకుంటూ ఎక్కువ డ్రెస్సింగ్ రూమ్లోనే స్పెండ్ చేసేవారు. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, వాట్ వాజ్ ద ఎంపరర్ ఫాండ్ ఆఫ్? ఎంపరర్కి ఏమంటే చాలా ఇష్టం. వాట్ డిడ్ హీ డూ టు బి వెల్ డ్రెస్డ్? మంచి బట్టలు వేసుకోవడానికి, కొత్త బట్టలు వేసుకోవడానికి ఈయన ఏం చేసేవాడు? వేర్ డిడ్ హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ హిస్ డే? రోజు మొత్తం ఎక్కువసేపు ఎక్కడ గడిపేవారు? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ప్రాక్టీస్ జోన్ 1లో ఉన్న పారాగ్రాఫ్ చదవండి ఫస్ట్. ఆ పారాగ్రాఫ్ లెసన్లో ఉంది, మీరు లెసన్ చదివితే అందులో ఉంటుంది ఇది. ఓకేనా? ఇది లెసన్లో స్టార్టింగ్ పారాగ్రాఫ్ నుంచి ఉంది నాన్న. మీరు చదివి రాయగలిగితే రాయండి, లేదంటే నేను వాట్సాప్లో ఆన్సర్స్ పెడతాను. వీటికి ఆన్సర్స్ పెట్టినప్పుడు రాసుకోండి. మీరు మాత్రం లెసన్ మొత్తం ఒకసారి చదవండి. మొత్తం లెసన్ అంతా ఒకసారి చదవండి. మీనింగ్స్ కూడా, న్యూ వర్డ్స్ కూడా చదవాలి. మీనింగ్స్ చదవండి. అలాగే లెసన్ మొత్తం టెక్స్ట్ బుక్లో లెసన్ విత్ స్పెల్లింగ్స్తో చదివితేనే మీకు వర్డ్ ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. స్పెల్లింగ్స్తో సహా చదవండి. చదివి అప్పుడు ఆ 3 క్వశ్చన్స్కి పైన పారాగ్రాఫ్, ప్రాక్టీస్ జోన్ 1లో ఉన్న పారాగ్రాఫ్ చదివి ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.